యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటువంటి చాప్టర్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా ఇచ్చేసి ఈ సమాచారం యొక్క సహాయంతో మనల్ని కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయమన్నాడు. ఈ లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున బై సేల్స్ అని చెప్పేసి 2012కి 2013కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగనే డెబిట్ వైపున కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 2012కి 2013కి అంటే అమ్మిన వస్తువుల యొక్క వ్యయాన్ని ఇచ్చాడు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 2 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ చెల్లించిన వడ్డీ 25,000 20,000 అని చెప్పి 2 సంవత్సరాలకు ఇచ్చాడు. తర్వాత ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ 2 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2 సంవత్సరాలకి ఇంత అని చెప్పేసి చెప్తూ మనల్ని కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేయమన్నాడు. ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని అంటే తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయడానికి ఫార్మెట్ పర్టికులర్స్ 2 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి 2012-13 2012కి ఒక వరుస 2013కి ఒక వరుస. ఈ 2 సంవత్సరాల సమాచారం యొక్క సహాయంతో మనం కంపారిటివ్ స్టేట్మెంట్ అంటే విలువల్ని పోల్చుతూ 2 సంవత్సరాలని అంటే 2012 గత సంవత్సరం యొక్క సమాచారాన్ని 2013 వర్తమాన సంవత్సరంతో పోలుస్తుంటాం కాబట్టి కొన్ని వాల్యూస్ పెరుగుతాయి, కొన్ని వాల్యూస్ తగ్గుతాయి. కాబట్టి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పెరిగిన లేదా తగ్గినటువంటి విలువలకి రూపాయల్లో ఒక వరుసని మనము మెయింటైన్ చేయాలి. అలాగనే ఆ పెరిగిన తగ్గిన విలువల్ని పర్సంటేజ్ రూపంలో చూపించేదానికి, శాతాల రూపంలో చూపించేదానికి ఫైనల్గా పర్సంటేజ్ కాలం కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా విద్యార్థి ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ యొక్క ఫార్మెట్ని డిజైన్ చేయాలి. పర్టికులర్స్ 2012 సంవత్సరము 2013 సంవత్సరము ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూస్ని రూపాయల్లో అబ్సల్యూట్ వాల్యూస్ కింద ఒక కాలము, పర్సంటేజెస్ మరొక కాలము ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హెడ్డింగ్ సెట్ చేయాలి. హెడ్డింగ్ ఎలా సెట్ చేస్తామంటే కంపారిటివ్ స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2012 అండ్ 2013 అంటే 2012 మరియు 13 సంవత్సరాలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి 2012 మరియు 13తో అంతమయ్యే వ్యాపార సంవత్సరానికి తులనాత్మక ఆదాయ నివేదిక అనే హెడ్డింగ్ పెట్టాలి. సో కంపారిటివ్ స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2012 అండ్ 2013. ఇప్పుడు పర్టికులర్స్ లో ఫస్ట్ వచ్చేసి నెట్ సేల్స్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో సేల్స్ 2,50,000 3 లక్షలు ఇచ్చినాడు. సో ఫస్ట్ వచ్చేసి 2,50,000 2012 సంవత్సరానికి 2,50,000 2013 సంవత్సరానికి 3 లక్షల రూపాయలు. ఈ విధంగా అమ్మకాన్ని ఫస్ట్ మనము వివరాల వరుసలో పొందుపరిచి ఆయా సంవత్సరాల్లో ఆ వాల్యూస్ని చూపించాలి. తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే అమ్మకాల్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల వ్యయాన్ని తీసేస్తే మనకు స్థూల లాభం వస్తుంది. అంటే లెక్కలో లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువులు 2012కి 1,00,000 2013కి 1,00,000 ఇచ్చినాడు. నో చేంజెస్. సో ఇందులో నుంచి అమ్మకాల్లో నుంచి అమ్మిన వస్తువుల వ్యయం 1,00,000 రూపాయలు. అలాగనే 2013 కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి 1,00,000 రూపాయలు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏ వస్తువులు అయితే 2,50,000 అమ్మాము 2012లో ఆ వస్తువులను తయారు చేయడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 2,50,000 మనం సరుకుని అమ్ముతున్నాం. అంటే దాదాపు స్థూల లాభం 1,50,000 వచ్చింది. అంటే 2,50,000 మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే 1,50,000 రూపాయలు స్థూల లాభం వచ్చింది 2012 సంవత్సరానికి. 2013 సంవత్సరానికి 3 లక్షలు 1 లక్ష తీసేస్తే 2 లక్షల రూపాయలు స్థూల లాభం వచ్చింది. ఈ విధంగా మనము ఫస్ట్ స్థూల లాభాన్ని కనుక్కోవాలి. అసలు ఈ లెక్క ఈ స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలంటే 3 దశల్లో తయారు చేయాలి. మొదటి దశలో వచ్చేసి లెక్కలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని
2012-2013 సంవత్సరానికి స్థూల లాభము, నిర్వహణ లాభము, నికర లాభాలను కనుక్కుంటూ ఈ స్టేట్మెంట్ ని ఫస్ట్ ఫేజ్ లో తయారు చేయాలి. సెకండ్ ఫేజ్ లో వచ్చేసి ఈ 2 సంవత్సరాల విలువల్ని, ప్రతి వాల్యూని కంపేర్ చేస్తూ అది పెరిగిందా తగ్గిందా అనేది రూపాయల్లో ఈ యొక్క కాలంలో చూపించడం అనేది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఆ పెరిగిన తరిగిన విలువల్ని శాతాల రూపంలో చూపించడం అనేది థర్డ్ స్టేజ్. ఈ విధంగా 3 దశల్లో ఈ యొక్క నివేదికను తయారు చేయాలి. మొదటి దశలో మనం ఏం చేయాలంటే స్థూల లాభం కనుక్కోవాలా, నిర్వహణ లాభం కనుక్కోవాలా 2, 3 నికర లాభం కనుక్కోవాలా. ఇవి ఎలా కనుక్కోవాలంటే లెక్కలో ఇచ్చిన సమాచారంలో ఫస్ట్ అమ్మకాలు రాసి, అమ్మకాల్లో నుంచి అమ్మిన వస్తువులు తీసేస్తే మనకి స్థూల లాభం వస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాలకు స్థూల లాభం వచ్చిన తర్వాత ఇందులో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు వచ్చేసి 75,000, 1,10,000 ఇచ్చేసాడు. అంటే నిర్వహణ ఖర్చులు అంటే సంస్థని నిర్వహించేదానికి చెల్లించిన ఖర్చులు, రన్నింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ఖర్చులు తప్పనిసరిగా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. నిర్వహణ ఖర్చులు ఈ సమస్యను ముందుకు తీసుకుపోవడానికి చెల్లించినటువంటి ఖర్చులు, నిర్వహణ ఖర్చులు. ఎంత ఇచ్చినాడంటే 75,000, 1,10,000. 75,000, 1,10,000. ఇప్పుడు స్థూల లాభంలో నుంచి, గ్రాస్ ప్రాఫిట్ లో నుంచి లెస్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 75,000, 1,10,000 తీసేస్తే మనకి నిర్వహణ లాభాలు వస్తాయి. సో 1,50,000లో 75,000 పోతే నిర్వహణ లాభం, ఆ సంవత్సరం వ్యాపారాన్ని నిర్వహించినందువలన 75,000 లాభం వచ్చింది. అలాగనే దీన్ని నిర్వహణ లాభం అంటాం, ఆపరేటింగ్ ప్రాఫిట్స్. అలాగనే 2,00,000లో 1,10,000 తీసేస్తే 90,000 రూపాయలు 2013 సంవత్సరానికి నిర్వహణ లాభం వచ్చింది. ఈ విధంగా రెండో స్టేజ్ ని మనం కనుక్కున్నాం ఆపరేటింగ్ ప్రాఫిట్ ని. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ ని ఎలా కనుక్కున్నాం? అమ్మకాల్లో నుంచి అమ్మిన వస్తువులు ఏం తీసేస్తే స్థూల లాభం వచ్చింది. ఈ స్థూల లాభంలో నుంచి నిర్వహణ వ్యయాలు 75,000, 1,10,000 ఇచ్చాడు కాబట్టి 75,000, 1,10,000 నిర్వహణ ఖర్చులు తీసేస్తే మనకి నిర్వహణ లాభం వచ్చింది. ఈ నిర్వహణ లాభంలో నుంచి మైనస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణేతర లాభం. నిర్వహణ లాభాలకి నిర్వహణేతర లాభాలకి తేడా ఏంటంటే, నిర్వహణ లాభాలంటే వ్యాపార సంస్థను నిర్వహించే దానికోసంగా చెల్లించిన ఖర్చులు, నిర్వహణ ఖర్చులు. నిర్వహణేతర అంటే వ్యాపార నిర్వహణకు సంబంధం లేనిది. ఇంకా బయట మనం అప్పులు తెచ్చుంటాం, అప్పులకి వడ్డీ చెల్లించాలా, లేదా ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన ఆదాయ పన్ను. ఇవి నిర్వహణకు సంబంధం లేనటువంటి ఖర్చులు కాబట్టి వీటిని నిర్వహణేతర ఖర్చులు అంటారు. ఈ యొక్క ఖర్చులు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇంట్రెస్ట్, బయట వారి అప్పులు గాను చెల్లించిన వడ్డీ ఇచ్చినాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినాడు. సో ఈ రెండు కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే NOE అంటారు. సో ఈ యొక్క ఫస్ట్ మనము స్థూల లాభం కనుక్కున్నాం. అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువులు ఏం తీస్తే స్థూల లాభం వచ్చింది. స్థూల లాభంలో నుంచి నిర్వహణ ఖర్చులు తీస్తే నిర్వహణ లాభం వచ్చింది, ఆపరేటింగ్ ప్రాఫిట్స్. దీనిలో నుంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసేయాల. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు? 25,000, 20,000 ఇచ్చినాడు. సో 25,000, 20,000. ఇప్పుడు 75,000లో 25,000 అంటే నిర్వహణ లాభాల్లో 75,000లో నిర్వహణ ఖర్చు ఇంట్రెస్ట్ వడ్డీ 25,000 తీసేస్తే ఇక్కడ నెట్ ప్రాఫిట్ వస్తుంది బిఫోర్ ట్యాక్స్. 75,000, 25,000 పోతే 50,000. ఈ 50,000ని నికర లాభము. ఎప్పుడు నికర లాభం అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇంకా ఆదాయ పన్ను తీయలేదు కాబట్టి ఆదాయ పన్ను తీసేదానికి ముందున్న లాభం అనమాట. అలాగే 90,000, 20,000 పోతే 70,000. ఈ 2 సంవత్సరాలకి నికర లాభము బిఫోర్ నెట్ ట్యాక్స్, బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్. నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 25,000, 30,000 ఇచ్చినాడు. దీన్ని కానీ తీసేసినట్లయితే 25,000, 30,000, 50,000, 25,000 పోతే అంటే నికర లాభం పన్నుకు ముందు ట్యాక్స్ చెల్లించే దానికి ముందు 50,000 ఉంది. అందులో ఇన్కమ్ ట్యాక్స్ 25,000 తీసేస్తే ఇంకా 25,000 ఆ సంవత్సరం అంటే 2012వ సంవత్సరము నికర లాభం ఎంత వచ్చింది. అలాగే 2013వ సంవత్సరానికి నికర లాభం అంటే 70,000 నుంచి 30,000 తీసేస్తే 40,000 రూపాయలు ఈ సంవత్సరానికి నికర లాభం వచ్చింది. ఈ విధంగా ఫస్ట్ స్టేజ్ లో గ్రాస్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్స్, నిర్వహణ లాభాలు, నికర లాభాలు కనుక్కోవాలి. ఇవి ఎలా వస్తాయి అనేది
అమ్మకాల్లో నుంచి అమ్మిన వస్తువులు వ్యయం తీసేస్తే స్థూల లాభం వస్తుంది. స్థూల లాభంలో నుంచి నిర్వహణ ఖర్చులు తీసేస్తే నిర్వహణ లాభాలు వస్తాయి. నిర్వహణ లాభాల్లో నుంచి నిర్వహణేతర ఖర్చులు 2 రకాలు ఇచ్చినాడు. ఇంట్రెస్ట్ తీసేస్తే నికర లాభం పన్ను చెల్లించేదానికి ముందు వస్తుంది. ఆ నికర లాభం పన్ను చెల్లించేదానికి ముందు 50,000 వచ్చింది. అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను తీసేస్తే మనకి నికర లాభం వస్తుంది. ఈ విధంగా ఈ 3 అంశాలని ఈ యొక్క కంపారిటివ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ స్టేజ్ లో కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూస్, పెరుగుదల తరుగుదల. అంటే ప్రతి విలువను తీసుకొని అవి పెరిగిందా తగ్గిందా. ఇప్పుడు ఫస్ట్ నెట్ సేల్స్ తీసుకోండి. 2012లో 2,50,000 అమ్మకాలు ఉంటే 2013లో 3 లక్షలు ఉంది. అంటే 50,000 పెరిగింది. సో 50,000 ఇంక్రీజ్డ్ వాల్యూ. 50,000 ఇంక్రీజ్డ్ వాల్యూని ప్లస్ గా మనం గుర్తించవచ్చు. ఒకవేళ డిక్రీజ్ తగ్గుంటే మైనస్ గా మనం గుర్తిస్తాం. అట్లా సింబల్ పక్కన వేస్తాం. అలాగనే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ లక్ష నో చేంజెస్. అమ్మిన వస్తువుల వ్యయంలో ఏ విధమైన పెరుగుదల కానీ తరుగుదల కానీ లేదు, ఐఫన్. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ 1,50,000 కాస్త 2012లో 2013లో 2 లక్షలు వచ్చింది. అంటే 50,000 పెరిగింది కాబట్టి 50,000 పెరుగుదల అంటే ప్లస్ సింబల్ వేస్తాం. తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 75,000లో కాస్త 1,10,000 అయింది. అంటే 35,000 పెరిగింది. సో పెరిగింది కాబట్టి ప్లస్. ఈ విధంగా ప్రతి విలువని అంటే గత సంవత్సరం 2012 తోటి 2013 వర్తమాన సంవత్సరాన్ని పోల్చి పెరిగితే ప్లస్ గాను తగ్గితే మైనస్ గాను చూపించాలి. తర్వాత నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 75,000 2012లో అయితే 2013లో 90,000 అంటే 15,000 పెరిగింది. 15,000 ప్లస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 25,000 కాస్త 2012లో 25,000 ఉంటే 2013కి వచ్చే లోపల 20,000 అయింది. అంటే 5,000 ఖర్చు తగ్గింది. ఇక్కడ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గింది కాబట్టి మైనస్ పెట్టాలి. పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్. చూడండి 25,000 2012లో ఇంట్రెస్ట్ చెల్లించుంటే నిర్వహణేతర ఖర్చుల కింద 2013లో 20,000 చెల్లించున్నాం. చూడండి 25,000 20,000 అంటే 5,000 తగ్గింది. సో 5,000 మైనస్ తగ్గింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 50,000 70,000 అంటే 20,000 పెరిగింది. సో పెరిగిన విలువకి మనం ప్లస్ అని రాస్తాం. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 25,000 2012 2013లో 30,000 అంటే 5,000 పెరిగింది. పెరిగినటువంటి విలువలకి ప్లస్ అని వేస్తాం. తర్వాత నికర లాభం 25,000 కాస్త 40,000 అయింది. అంటే 15,000 పెరిగింది. ఈ విధంగా ఈ అబ్సల్యూట్ వాల్యూస్ ని ఈ కాలంలో పెరిగిన లేదా తగ్గిన విలువల్ని ఈ విధంగా చూపించాలా. ఎలా చూపించాలా? గత సంవత్సరపు విలువల్ని వర్తమాన సంవత్సరపు విలువలతోటి పోల్చి ఎక్కువ ఉంటే ప్లస్ గాను తక్కువ ఉంటే మైనస్ గాను చూపించాలి. ఇంకా ఫైనల్ గా వచ్చేసి మనం ఏం చేయాలంటే పర్సంటేజెస్ కనుక్కోవాలి. ఈ పర్సంటేజెస్ అనేది ఎందుకు సార్ మనం క్యాలిక్యులేట్ చేయడం అంటే ఈవెన్ లేమెన్ అనేది పక్కన పెడితే ఈ హైరార్కీలో ఓనర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు. వాళ్ళకి మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ తయారు చేసినటువంటి ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ వాల్యూస్ అంటే చూస్తే ఒక రాగానే అర్థం కాకపోవచ్చు. అందుకని ఈ పెరిగిన లేదా తగ్గిన విలువల్ని పర్సంటేజ్ రూపంలో కానీ చూపి పక్కన కానీ వేసినట్లయితే ఆ పర్సంటేజెస్ ని బట్టి ఓహో ఇంత అమ్మకాలు పెరిగినాయి లేదా ఇంత అమ్మకాలు తగ్గినాయి అనేటువంటి ఆలోచనకి వాళ్ళు చూస్తానే గ్లాన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పర్సంటేజ్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చున్నాను, కింద రాస్తున్నాం చూడండి. పర్సంటేజెస్ ఈజ్ ఈక్వల్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ వాల్యూ డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ. బేస్ ఇయర్ అంటే ఇక్కడ 2 సంవత్సరాలు ఇచ్చున్నారు, 2012 2013. 2012ని గత సంవత్సరం ఆధార సంవత్సరం అంటాము, 2013ని వర్తమాన సంవత్సరం అంటాం. సో బేస్ ఇయర్ అంటే 2012 విలువ ఇంటూ 100. ఇప్పుడు దాని ప్రకారం ఫస్ట్ మనం వేసినట్లయితే ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ వాల్యూ ఎంత? ఇక్కడ ఇంక్రీజ్డ్ వాల్యూ 50,000. 50,000 డివైడెడ్ బై అంటే ఇంక్రీజ్డ్ వాల్యూ డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ 2,50,000 ఉంది. సో 2,50,000 ఇంటూ 100 ఇది ఫార్ములా. అంటే ఇంక్రీజ్డ్ వాల్యూ డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100.
ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 50,000 డివైడెడ్ బై 2,50,000 2,50,000 ఇంటూ 100 వేసినట్లయితే మనకి 20% వచ్చింది. సో ఇది 20% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ 2012లో 2,50,000 అమ్మకాలు ఉంటే 2013కి 3 లక్షలు పెరిగింది. అంటే అమ్మకాలు విత్ ఇన్ ఇయర్ లో 50,000 పెరిగిందంటే 20% పెరిగింది. ఈ 20% చూస్తానే ఓనర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఓహో ఈ సంవత్సరం విత్ ఇన్ ఇయర్ లో 20% సేల్స్ ఇంక్రీజ్ అయింది, సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఫర్ బిజినెస్ కన్సర్న్ అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా పర్సంటేజెస్ ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూ డివైడెడ్ బై బేస్ ఇయర్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. అలాగనే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఈ విధంగా ప్రతిదానికి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక ఏ విధంగా అయితే ప్రతిదీ పోల్చి మనం పెరిగిందా తరిగిందా అనేది చూస్తూ వచ్చామో అలాగనే పర్సంటేజెస్ కూడా ప్రతిదానికి ప్రతి ఐటమ్ కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ లక్ష ఉంది, ఇక్కడ లక్ష ఉంది, దేర్ ఈజ్ నో చేంజ్ కాబట్టి ఐఫన్. ఇక్కడ చూడండి పెరిగింది 50,000 డివైడెడ్ బై 50,000 డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ వచ్చేసి 1,50,000 ఇంటూ 100. ఈ ఫార్ములా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూ 50,000 ఇంక్రీజ్డ్ డివైడెడ్ బై బేస్ ఇయర్ వాల్యూ 1,50,000 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 50,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 మనకి 33.33% వస్తుంది. 33.33%. ఈ విధంగా ప్రతి దానికి ఇంక్రీజ్డ్ వాల్యూ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100 వేసుకుంటే వస్తుంది. అలాగే చూడండి 35,000 డివైడెడ్ బై 75,000 ఇంటూ 100 వేస్తే మనకి క్యాల్కులేట్ చేయండి. 35,000 డివైడెడ్ బై 75,000 ఇంటూ 100 46.66 ఈ విధంగా అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగనే నాకున్న సమాచారాన్ని బట్టి మీరు క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో మీరు తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోండి. పెరిగిన విలువ బై బేస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. ఇప్పుడు దీనికి 15,000 డివైడెడ్ బై 75,000 ఇంటూ 100 వేస్తే 20% వస్తుంది. దీనికి కూడా 20% వస్తుంది. దీనికి వచ్చేసి 40% వస్తుంది. దీనికి 20% వస్తుంది. ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది, ఇది తగ్గింది కాబట్టి. ఇక్కడ వచ్చేసి 60% వస్తుంది. అంటే నాకున్న సమాచారాన్ని మీకు వేశాను. మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ దాకా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి చూడండి 35,000 బై 75,000 ఇంటూ 100 వేసేది 15,000 డివైడెడ్ బై 75,000 ఇంటూ 100 వేస్తే 20. ఇక్కడ 5,000 డివైడెడ్ బై 25,000 ఇంటూ 100. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు వరకు అన్ని ప్లస్ వాల్యూస్ వచ్చినాయి. ఇది ప్లస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ, ఇది మాత్రం మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ తగ్గింది కాబట్టి. పెరిగిన విలువలకి ప్లస్ పర్సంటేజ్లే వస్తాయి. అలాగనే ఈ విధంగా ప్రతిదానికి మనం క్యాలిక్యులేట్ చేయాలి పర్సంటేజ్లు. అంటే పర్సంటేజ్ల ఆధారంగా మనకేం తెలుస్తుందంటే సంస్థ యొక్క కార్యాచరణ పథకాన్ని తయారు చేసుకునే దానికి, అంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒక నిర్ణయానికి రావడానికి యాజమాన్యానికి పర్సంటేజ్లు అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇంతటితో లెక్క అయిపోయింది అనుకోకూడదు. స్టూడెంట్ పరీక్షలో ఈ స్టేట్మెంట్ తయారు చేసిన తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ కిందన దిగువన ఒక పారాగ్రాఫ్ లో ఈ యొక్క స్టేట్మెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆర్ నెరేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానం చేయాలి. అంటే ఈ పర్సంటేజ్ల వల్ల ఏమి ఒరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ డిస్కస్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ ఏమైంది? 2012లో 1,50,000 అయితే 2013లో 2 లక్షలు అయింది, అంటే 50,000 పెరిగింది. సంస్థ యొక్క స్థూల లాభము ఒక సంవత్సరంలోనే 33.33% పెరిగింది. ఇది సంస్థకి ఒక శుభ సూచకము అని చెప్పి మీరు రాయాల.
అంటే మీరు ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో పర్సంటేజెస్, ఆ పర్సంటేజెస్ ని కంపేర్ చేస్తూ నోట్ పుటప్ చేయాలా. ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ ని బేస్ చేసుకొని యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటుంది. చూడండి, అమ్మకాలు 20% పెరిగినాయి, గ్రాస్ ప్రాఫిట్ కూడా 33.33% పెరిగింది. అలాగనే ఇక్కడ కామెంట్ చేసేటప్పుడు నిర్వహణ ఖర్చులు వచ్చేసి 46.66% పెరిగింది. అంటే 75,000 కాస్త 1,10,000 అయిందంటే 35,000 పెరిగింది. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 35,000/75,000 × 100 వేస్తే 46.66. ఖర్చులు పెరిగినప్పుడు నీ కామెంట్ ఏం చేయాలా? స్టూడెంట్ గా నిర్వహణ ఖర్చుల్ని కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలా. ఎందుకంటే నిర్వహణ ఖర్చులు ఎట్ ఏ టైం విత్ ఇన్ ఇయర్ లో, సంవత్సర కాలంలో 46.66 పెరిగింది. కాబట్టి ఇది దిస్ ఇస్ బ్యాడ్ సైన్ ఫర్ బిజినెస్ కన్సర్న్. వ్యాపార సంస్థకి అది శుభ సూచకం కాదు. ఈ ఖర్చులు కానీ తగ్గించుకున్నట్లయితే నిర్వహణ ఖర్చుల్ని ఆటోమేటిక్ నిర్వహణ లాభము పెరిగేదానికి అవకాశం ఉంది. ఈవెన్ దో నిర్వహణ ఖర్చులు 46.66 పెరిగినా కూడా నిర్వహణ లాభం వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 20% పెరిగింది. దీన్ని కూడా మీరు ఆ యొక్క కామెంట్ లో, ఆ ఇంటర్ప్రిటేషన్స్ లో, పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయొచ్చు. టోటల్ గా మీరు చూసినట్లయితే అన్ని ప్లస్ వాల్యూస్ వచ్చినాయి. కాబట్టి ఇది సంస్థకి చాలా శుభదాయకము, సంస్థ యొక్క లాభదాయకత బాగుంది అని చెప్పేసి మీరు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఒక ఖర్చులు మాత్రం నిర్వహణ ఖర్చులు పెరుగున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోమని చెప్పి ఒక సూచనగా మీరు ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ గా ఆ ఇంటర్ప్రిటేషన్ లో లాస్ట్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయాలి. ఈ విషయాల్ని చక్కగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లెసన్ లో, రేపటి టాపిక్ లో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్స్ అంటే తులనాత్మక ఆస్తిప్పుల పట్టి నివేదికలో కలుస్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.